హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్పీ నాయకులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. గ్రూప్ 1 పోస్టులను అమ్ముకోవాలని చూసిన ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ పాలన ఎట్లయిందంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసి మొత్తం కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా కలిసి ఈ గ్రూప్ 1 పోస్టులను 3 కోట్ల రూపాయలకు ఒక పోస్టు చొప్పున అమ్ముకోవడం కోసం ఈరోజు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ నోటిఫికేషన్ వెంటనే విడుదలైన వెంటనే ఆ పరీక్షా సెంటర్లు ఏవైతున్నాయో ఆ 2 సెంటర్లలో మొత్తం అభ్యర్థులకు వీళ్ళ క్వశ్చన్ పేపర్లు ముందే అమ్ముకొని 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని ఈరోజు కేవలం 2 సెంటర్లకు సంబంధించినటువంటి వాళ్ళు 1700 మంది కేవలం ఆ 2 సెంటర్లకు సంబంధించినటువంటి వాళ్ళే ఈరోజు మెరిట్ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉండడం జరిగింది. ఈ రోజు మేము దీన్ని బట్టి చూస్తా ఉంటే తక్షణమే క్లియర్ గా అర్థమవుతా ఉంది ఏ రకంగా వీళ్ళు అమ్ముకున్నారో. దీని అన్నిటిని కూడా ఈ నిరుద్యోగులకు వెళ్ళి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకులందరూ కూడా ఈ రోజు హైకోర్టుకు తీసుకెళ్తే దీంట్లో క్లియర్ గా ఈ రోజు ఈ నోటిఫికేషన్ల అవకతవకలు జరిగినాయని ఈ రోజు కోర్టు కూడా సూచించడం జరిగింది. కోర్టు కూడా ఈ రోజు రీవాల్యుయేషన్ చేయాలనేసి ఈ రోజు మన టీఎస్పీఎస్ సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ రోజు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మేము బీఆర్ఎస్పీ పక్షాన మేము నిరుద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రోజు ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. వెంటనే దీనిపైన విచారణ చేసడం కోసం కమిషన్ ఏర్పాటు చేసి ఈ రోజు వెంటనే విచారణ చేపట్టి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.